Täällä pohjan tähden alla murheita on laulajalla. Täällä kuumottava on niin salaperäinen. మేడం ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు ఫిన్లాండ్ తెలంగాణ? ఫిన్లాండ్కి తెలంగాణకి చాలా తేడాలు ఉన్నాయి. మీ దగ్గర లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. అయితే ఫస్ట్ తెలుగు నేర్చుకోవాలని అనిపించినప్పుడు ఏది బుక్ ఓపెన్ చేశారా మేడం? ఇండియా నుంచి ఎవరో ప్రొఫెసర్ వచ్చి ఇక్కడ బుక్లు కూడా ఇచ్చారు. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం అండి అసలు? మాకు 1997 నుంచి పరిచయం. మా పేరెంట్స్ కి నేను అంత నిజమే చెప్పాను. ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఆ అబ్బాయితో పరిచయం ఉంది. అయితే ఈ 6 years స్టార్టింగ్ లో ఎప్పుడు మీకు సార్ ని చూడాలని అనిపించలేదు అసలు? అంటే వాళ్ళు అడిగారు ఇలా నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలి అండ్ ప్లస్ తెలంగాణ అబ్బాయి, అప్పుడు ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నారా మేడం అసలు మ్యారేజ్ కి? మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో మా ఆయన జాతకంలో ఇలా ఫారెన్ అమ్మాయితో పెళ్లి అవుతుందని చూసారట. ఇక్కడికి వచ్చాక ఈ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చిందా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చిందా మీకు? నాకు ఈ డ్రెస్సింగ్ స్టైల్ చాలా నచ్చింది. ఎన్ని ఇయర్స్ అయింది అన్నట్టు ఇక్కడికి వచ్చి మీరు అసలు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ప్లేన్ లో చాలా బెంగ పెట్టుకున్నాను. అది అక్కడ అంటే మీ బిజినెస్ మొత్తం? నేను మా ఆయన ఒక బిజినెస్ సెటప్ చేసాము. అది మురికి నీళ్ళకి సంబంధించిన బిజినెస్. తెలంగాణలో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. కొన్ని ఫెస్టివల్స్ ఏది ఎక్కువ నచ్చాయి అన్నట్టు మీకు? నాకు దీపావళి చాలా నచ్చుతుంది. ఇక్కడ హైదరాబాదీ స్టైల్లో ఫుడ్ ఎక్కువ ఏది నచ్చుతుంది మేడం మీకు? గోంగూర పచ్చడి. పేరెంట్స్ ఇప్పుడు ఇండియా విజిట్ చేసి అది కూడా హైదరాబాద్ లో వచ్చి చూసారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి అన్నట్టు అసలు? ఇప్పుడు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఫిన్లాండ్ నుంచి వచ్చి మీ ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏదో చీరలు కొనుక్కోవడానికి అలా ఇక్కడ. మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఇలా వచ్చి ఇక్కడ ఉంటాను అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇంకా నేను హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా మ్యూజిషియన్ అవుదామని అనుకుంటాను. పొలిటికల్ లీడర్స్ మేడం? పొలిటికల్ లీడర్స్ కూడా తెలుసు. నా ఫేవరెట్స్ అయితే మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఏ మూవీ షూటింగ్? ఇక్కడ హిట్ మూవీ షూటింగ్. ఇక్కడ రోడ్ మీద నుంచి మా ఇల్లు కనబడింది. మేడం మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు 7 వచ్చు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? రైటా గారు ఉన్నారు. తెలుసు అందరికి, మనకి ప్రెసెంట్ సోషల్ మీడియాలో మేడం గురించి వింటూనే ఉన్నాము. ఇంకా మేడం వాళ్ళ ఇల్లు గురించి, మొత్తం లొకేషన్ గురించి అయితే చూడని వాళ్ళు లేరు. కానీ మేడంతో డైరెక్ట్ ఈ రోజు కలిసే అవకాశం అయితే మాకు వచ్చింది. దానికైతే మేడంకి థ్యాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ మేడంతో అయితే మరి మాట్లాడి మేడం గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాం. మేము మిమ్మల్ని చాలా సోషల్ మీడియాలో చూసి ఎప్పుడు మిమ్మల్ని విజిట్ చేయాలి అండ్ మీ హౌస్ అసలుకి చూడాలి అని ఫస్ట్ అనుకున్నాను అసలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ దిస్ ఆపర్చునిటీ మేడం. అయితే రైతా గారు, ఫిన్లాండ్ ఉమెన్ రైటర్ అంటే ఎందుకు మేడం అక్కడ ఫిన్లాండ్ అనేది? మీ ఇల్లు మేడం అక్కడ? అంటే మా అమ్మ వాళ్ళు, మా చుట్టాలు అందరూ అక్కడే ఉన్నారు. నేను అక్కడే పుట్టి పెరిగాను. అందుకు ఫిన్లాండ్ ఉమెన్. అయితే మొత్తం తెలంగాణ సోషల్ మీడియా వాళ్ళు అయితే ఫిన్లాండ్ ఉమెన్ రైటర్ గారు అని పెట్టేశారు. మీకు అదొక టైటిల్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అదొక గ్రేట్ టైటిల్, ఫిన్లాండ్ ఉమెన్ రైటర్ గారు. మేడం ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు ఫిన్లాండ్ తెలంగాణ? అంటే ఫిన్లాండ్ కి తెలంగాణకి చాలా తేడాలు ఉన్నాయి. మా ఫిన్లాండ్ అయితే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ అడవిలు, చెట్లు అలాంటివి చాలా ఉంటాయి, చెరువులు. తెలంగాణ అయితే నేను ఫిన్లాండ్ వెళ్తే నేను తెలంగాణ గురించి ఏం చెప్తానంటే, ఇక్కడ ఈ డెవలప్మెంట్ అన్నది చాలా బాగా జరుగుతుంది. అంటే మా ఫిన్లాండ్ లో ఇలా అసలు ఉండదు. అక్కడ అంతా అయిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎక్కడ చూసినా అక్కడ మనుషులు ఏదో డెవలప్మెంట్ కోసం ఏదో చేస్తున్నారు. సో నాకు తెలంగాణ అయితే చాలా ఇష్టం. అదే ఇండియాలో కూడా తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో నాకు మంచిగా అనిపిస్తుంది. తెలంగాణలో బెస్ట్ అనిపిస్తుంది.
అయితే మీరు పుట్టి పెరిగింది మొత్తం ఫిన్లాండ్. అయితే ఎలా ఎలా వచ్చారు మేడం ఇండియాకి? అంటే ఇక్కడికి అదే నేను పెరిగినప్పుడు నేను ఒక రోజు ఇండియాకి వస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఆ తర్వాత ఒక రోజు ఈ యాహూ చాట్ అన్న దాంట్లో మా ఆయన పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత సరే కొన్ని సంవత్సరాలు అలానే చాటింగ్ లో ఇంకా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసాము. ఆ తర్వాత యూకే లో మీట్ అయిపోయాము. ఆ తర్వాత మళ్ళీ యూకే లో ఉన్నప్పుడు ఒక రోజు మేము ఆలోచించాం, ఇంకా ఇక్కడి నుంచి ఫిన్లాండ్ వెళ్ళాలా ఇండియాకి వెళ్ళాలా అని అలా క్వశ్చన్ వచ్చింది. ఫిన్లాండ్ వెళ్ళాలంటే అక్కడ అదే ఫిన్లాండ్ వాళ్ళకే అక్కడ మంచి జాబ్లు దొరకడం చాలా కష్టం. ఇక్కడ అయితే అదే అందరు చుట్టాలు ఉంటారు, ఇంకా ఇక్కడ అదే చేయడానికి చాలా పనులు అనిపించాయి ఇండియాలో. సో అందుకు ఇక్కడికి వద్దామని డిసైడ్ అయిపోయాము. అయితే మేడం ఫిన్లాండ్ అంటే అయితే మీది అయితే ఫస్ట్ ఇది చెప్పుకోవచ్చు, మీది అయితే లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఫిన్లాండ్ లో అసలు అరేంజ్ మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు. ఓకే, మా తెలంగాణలో మాత్రం మాక్సిమం అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి కాన్సెప్ట్. అవును. అయితే ఫిన్లాండ్ లో అరేంజ్ మ్యారేజెస్ అనేది ఉండవు, ఓన్లీ లవ్ మ్యారేజెస్. అయితే మేడం మీకు ఫిన్లాండ్ లో ఏ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేస్తారు? ఫిన్లాండ్ లో ఎక్కువగా మా ఫినిష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఫినిష్ లాంగ్వేజ్. అయితే ఈ ఫినిష్ నుంచి మళ్ళీ ఈ తెలుగు లాంగ్వేజ్ ఎప్పుడు నేర్చుకున్నారు మేడం? అంటే మ్యారేజ్ అయినాకనేనా? కొంచెం మ్యారేజ్ కాకముందు కూడా నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను. అంటే నేను మా ఆయన్ని అడిగాను, అదే మీ ఇండియాలో మీరు ఏ భాష మాట్లాడతారు అని. అప్పుడు తెలుగు అని చెప్పారు. తెలుగు అని చెప్తే సరే అదే నేను ఎప్పుడు తెలుగు అని ఎప్పుడు కూడా వినలేదు, నాకు ఏ ఐడియా లేదు. సో అలా నాకు ఇంట్రెస్ట్ పుట్టింది అదే తెలుగు కూడా నేర్చుకోవాలని. అయితే ఫస్ట్ తెలుగు నేర్చుకోవాలని అనిపించినప్పుడు ఏది బుక్ ఓపెన్ చేశారా మేడం, లేకపోతే ఆన్లైన్ లో సెర్చ్ చేశారా, ఎలా సెర్చ్ చేశారు? అంటే నేను ఆన్లైన్ లో కొంచెం సెర్చ్ చేశాను బుక్లు ఏమైనా ఉన్నాయని. ఆ రోజుల్లో ఏమి దొరకలేదు. మా ఆయన ఒక చిన్న బుక్ తెచ్చారు, లెర్న్ తెలుగు ఇన్ 30 days అని. ఫస్ట్ అది చదివాను, కానీ అది సరిపోలేదు. దాంట్లో అసలు అదే మంచి గ్రామర్ చెప్పలేదు, నాకు సరిపోయే లెవెల్లో అది లేదు. ఆ తర్వాత మా ఫిన్లాండ్ లో యూనివర్సిటీలో నేను కనుక్కున్నాను, అదే అక్కడ సౌత్ ఏషియన్ స్టడీస్ అనే డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ ఒక ప్రొఫెసర్ తో కలిసాను. నేను చెప్పాను అదే నాకు ఇలా తెలుగు నేర్చుకోవాలని ఉంది, కానీ మెటీరియల్స్ దొరకట్లేదు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇక్కడ మా యూనివర్సిటీలో 40 ఏళ్ల కిందట ఒక తెలుగు కోర్స్ జరిగింది. నేను ఆ తెలుగు కోర్స్ లో ఉన్నాను. ఇండియా నుంచి ఎవరో ప్రొఫెసర్ వచ్చి ఇక్కడ బుక్లు కూడా ఇచ్చారు. నా దగ్గర ఆ 40 ఏళ్ల కిందట ఇచ్చిన బుక్లు షెల్ఫ్ లో ఉన్నాయేమో అని ఆయన చెప్పారు. అయితే ఆ బుక్స్ ద్వారా తీసుకొని చదువుకున్నారు. ఆ తర్వాత ఆ బుక్స్ నాకు అదే ఫిన్లాండ్ లో ఒక తెలుగు బుక్ ఉంది, అది నాకు దొరకడం చాలా లక్కీ అయిపోయింది. అవి చదివి ఇంకా నేర్చుకున్నాను. అంటే మీ వారు తెచ్చిచ్చిన బుక్ కన్నా ఫిన్లాండ్ యూనివర్సిటీ బుక్ దొరికిందే అది చాలా ఉపయోగపడింది అన్నట్టు. అది ఉపయోగపడింది. అది నెక్స్ట్ స్టెప్ అనుకున్నాను. అది నెక్స్ట్ స్టెప్. అయితే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం అండి అసలు? మాకు 1997 నుంచి పరిచయం. 97 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 27 ఇయర్స్. అంటే ఎన్ని ఇయర్స్ అండి ఇలా సాగింది చాటింగ్ మొత్తం? ఎన్ని ఇయర్స్ చాటింగ్ అంటే ఒక 4 సంవత్సరాలు. ఆ తర్వాత అదే మీట్ అవుదామని మాకు ఐడియా వచ్చింది. అంటే అప్పుడు ఫోన్స్ లేవు కదా? అప్పుడు ఫోన్స్ లేవు, వీడియో కాల్స్ లేవు, వాట్సాప్స్ లేవు, ఓన్లీ చాటింగ్, ఇలా టెక్స్ట్ టైపింగ్ చాటింగ్ అండ్ ఈమెయిల్స్. ఓకే. డిజిటల్ కెమెరాస్ కూడా లేవు, ఫోటోలు లేవు, ఏమి లేవు. అయితే ఈ 6 years చాటింగ్ లో ఎప్పుడు మీకు సార్ ని చూడాలని అనిపించలేదా అసలు? అంటే అనిపించింది, ఒక 2-3 సంవత్సరాల తర్వాత అనిపించింది. అప్పుడేమో సార్ మా ఫిన్లాండ్ వద్దాం అనుకుంటే మా ఎంబసీ వాళ్ళు వీసా ఇవ్వలేదు. అంటే వాళ్ళు అడిగారట, ఇలా నువ్వు ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు ఆయన అదే కరెక్ట్ గా చెప్పారు, నేను ఒక అమ్మాయిని కలుద్దామని ఫిన్లాండ్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. వాళ్ళకి అది నచ్చలేదు, వాళ్ళు అది విని మళ్ళా వీసా రిజెక్ట్ చేశారు. ఓకే. అంటే నిజం చెప్పినా రిజెక్ట్ చేశారు. అంటే ఫిన్లాండ్ కి వీసా రావడం చాలా కష్టం అంటారా? అంటే ఆ ప్రాసెస్ చాలా ఉంది. ఆ షెంగెన్ వీసా అన్నది ఉంది కదా, దాంట్లో బోల్ అంత పేపర్ వర్క్ ఉంది, మళ్ళా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అన్ని ఏవేవో రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆ వీసా రావడానికి. కొంచెం కష్టమే అంటారు. అంటే ఇప్పుడు చాలా మంది యూఎస్ఏకి వెళ్తుంటారు కదా మేడం, అలా అంటే దానికన్నా కష్టం అంటారా ఇప్పుడు? అంటే మేబీ సేమ్ యుఎస్ లాగా సేమ్ ఉంటుంది. మేబీ యుఎస్ఏ లాగా సేమ్. ఇక్కడ ఏ ఇయర్ లో కలుసుకున్నారు మీరు సార్ అసలు? 2001 లో. 2001 ఎక్కడ మేడం?
అది యూకేలో జరిగింది. అంటే మీరు యూకేకి ఎప్పుడు వెళ్ళారన్నట్టు? మీరు ఇంట్లో ఏం చెప్పేసి వెళ్ళారు ఇంట్లో? అంటే నేను కూడా అంత స్ట్రైట్ గా చెప్పాను. అదే మీ పేరెంట్స్ కి? మా పేరెంట్స్ కి నేను అంత నిజమే చెప్పాను. ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఆ అబ్బాయితో పరిచయం ఉంది, ఇప్పుడు యూకే వచ్చారు, నాకు కలవాలని ఉంది. సో అలా చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు. అంతకు ముందు కూడా నేను ఇండియా వద్దామని ఒక ప్లాన్ వేశాను, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేరు అంటారు? అంటే ఇండియా అయితే చాలా దూరం, వాళ్ళకి ఇక్కడ గురించి ఏమి తెలియదు. అదే నేను ఇంత దూరం వస్తే ఇక్కడ నాకు సేఫ్టీగా ఉంటుందా లేదా అని వాళ్ళకి భయం వేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఇండియాకి వద్దన్నారు కానీ యూకేకి వెళ్ళడానికి అయితే ఓకే అన్నారు. యూకేకి వెళ్ళడానికి ఓకే అన్నారు. యూకేలో ఏమైనా స్టడీస్ కంప్లీట్ చేశారా మేడం మీరు? నేను కూడా యూకేలో చదువుకున్నాను, బిఏ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. సార్ మరి అప్పుడు సార్ కూడా యూకేలో చదువుకున్నారు, చదువుల కోసమే వచ్చారు. యాక్చువల్లీ నా కోసం వచ్చారు, కానీ అదే అక్కడ కూడా ఊరుకునే రాలేరు. సో అలా అక్కడ మా అత్తగారు ఐడియా ఇచ్చారు, ఇలా నువ్వు అక్కడ యూకేకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం చదువుకో, అప్పుడు ఆ అమ్మాయి కూడా అక్కడికి రాగలదేమని. అయితే ఇద్దరి ఇంట్లలో ఇప్పుడు ఫిన్లాండ్ ఉమెన్ అండ్ ప్లస్ తెలంగాణ అబ్బాయి, అప్పుడు ఇద్దరి ఇంట్లలో ఒప్పుకున్నారా మేడం అసలు మ్యారేజ్ కి? అంటే మా వాళ్ళు అదే వాళ్ళకి అప్పుడు కూడా కొంచెం భయం వేసింది, ఇక్కడ గురించి ఎక్కువ తెలియదు, అక్కడ న్యూస్ పేపర్లలో టీవీలలో ఇండియా గురించి కొంచెం అంత మంచి న్యూస్ రావు. సో అలా వాళ్ళకి భయం వేసింది, కానీ వాళ్ళు ఒప్పుకున్నారు. అదే మంచి మనిషి బాగున్నాడు, మంచిగా ఉంటాడు, అలా వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ అయితే మా అత్తగారు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో మా ఆయన జాతకంలో ఇలా ఫారెన్ అమ్మాయితో పెళ్లి అవుతుందని చూసారట. ఫారెన్ అమ్మాయితో ముందే తెలిసిపోయింది, వాళ్ళకి ముందే తెలిసిపోవడంతో వాళ్ళకి ఒప్పుకోవడం ఈజీ అయిపోయింది. అందుకనే ఏమి కష్టం అనిపించలేదు మీ మ్యారేజ్ ఒప్పుకోవడానికి. ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ ఈజీగా ఒప్పుకున్నారు. అయితే యూకేలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు మేడం మీరు? యూకేలో మేము ఒక 5 ఏళ్ళు ఉన్నాం. 5 ఇయర్స్ ఉన్నారు. 5 ఇయర్స్ అక్కడ స్టడీస్ కంప్లీట్ చేశాక జాబ్ అక్కడే చేశారా? అంటే మా ఆయన చేశారు, జాబ్ చేశారు, ఆ తర్వాత బిజినెస్ సెటప్ చేశారు. నేను మాకు ఒక 4 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. నేను అదే చదువులు కంప్లీట్ చేశాను, ఆ తర్వాత మా పెద్ద పాప పుట్టింది. అయితే ఎప్పుడు ఏ ఇయర్ లో అయింది మేడం మీ మ్యారేజ్ అసలు? మా మ్యారేజ్ 2004 లో అయింది. 2004 లో ఎక్కడ ఏ సాంప్రదాయం ప్రకారం అయిందని చెప్పుకోవచ్చు? అంటే ఒకటి అక్కడ యూకేలో రిజిస్టర్డ్ మ్యారేజ్ అయింది. ఆ తర్వాత యూకే నుంచి మేము ఫిన్లాండ్ వెళ్ళాం. ఫిన్లాండ్ లో కూడా అక్కడ సంప్రదాయం ప్రకారం చేసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా ఫుల్ ట్రెడిషనల్ వెడ్డింగ్ జరిగింది. మ్యారేజ్ రిసెప్షన్ అన్ని ఇక్కడ తెలంగాణలో జరిగేవన్నీ జరిగాయి అన్నట్టు సంప్రదాయాలన్నీ అన్ని. అయితే మేడం మరి సార్ కి ఫిన్లాండ్ కి వీసా దొరకలేన్నారు కదా, మళ్ళీ యూకే నుంచి ఫిన్లాండ్ కి ఎలా వెళ్ళారు? యాక్చువల్లీ యూకే నుంచి వాళ్ళు వీసా ఇచ్చారు, అక్కడ కూడా మా ఫిన్లాండ్ ఎంబసీ ఉంది. సో అక్కడ నుంచి అప్లై చేస్తే వాళ్ళు ఈజీగా ఇచ్చేసారు. అక్కడ నుంచి అప్లై చేస్తే అప్పుడు ఈజీగా వచ్చింది. ఫస్ట్ టైం సార్ ని మీ పేరెంట్స్ చూడగానే ఏమన్నారు అసలు? మా పేరెంట్స్ అదే ఇప్పుడు అయితే నాకు ఏం పెద్దగా గుర్తులేదు, కానీ సార్ నచ్చారు మా పేరెంట్స్ కి. సార్ నచ్చారు మీ పేరెంట్స్ కి. అయితే మేడం మీరు చూస్తుంటే మీకు శారీస్ లో ఇలా మంచి సాంప్రదాయ ప్రకారం మీకు ఇట్లా దుస్తులు, అక్కడనైతే ఫారెన్ కంట్రీలో మొత్తం ఫారెన్ డ్రెస్సెస్, ఇక్కడికి వచ్చాక ఈ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చిందా, ఆ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చిందా మీకు? నాకు ఈ డ్రెస్సింగ్ స్టైల్ చాలా నచ్చింది. ఈ డ్రెస్సింగ్ స్టైల్ నచ్చింది, తెలంగాణ సాంప్రదాయాలు మొత్తం వచ్చాయి అన్నట్టు. అదే అంటే మీకు శారీ కట్టడం ఎవరు నేర్పించారు మేడం? మా అత్తగారు నేర్పించారు. అత్తగారు నేర్పించారు. మొత్తం అన్ని ఏ విషయమైనా మొత్తం ఇక్కడ ఎలా ఉండాలి, ఎలాంటి సంప్రదాయాలు అనేది అన్ని వాళ్ళే నేర్పించారు. వాళ్ళే నేర్పించారు. అసలు అయితే అదే మా అత్తగారి వల్ల నేను ఇక్కడ ఇలా అడ్జస్ట్ అయిపోయాను, లేకపోతే నాకు ఏం తెలుస్తుంది, అదే ఏం తెలియదు. మా అత్తగారు అన్ని చూపించడం వల్ల, అన్ని చెప్పడం వల్ల, మా అత్తగారితో నేను తిరగడం వల్ల నాకు ఇలా ఇక్కడ కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తే మీరు అక్కడ మొత్తం ఫిన్లాండ్ లో పుట్టారు, ఇక్కడ మొత్తం ఇప్పుడు ఉంటున్నారు. ఎన్ని ఇయర్స్ అయింది అన్నట్టు ఇక్కడికి వచ్చి మీరు అసలు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక 16 ఏళ్ళు అయింది. 16 ఏళ్ళు, 16 ఇయర్స్ నుంచి ఇక్కడనే, 16 నుంచి ఇక్కడనే ఉంటున్నారు. అయితే ఎన్విరాన్మెంట్ ఫస్ట్ మీకు ఇక్కడ రాగానే మీకు ఎలా అనిపించింది అసలుకి? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను ప్లేన్ లో చాలా బెంగ పెట్టుకున్నాను, అదే అక్కడ ఎలా ఉంటుందో అదే నాకు అస్సలు ఏ ఐడియా లేదు.
అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఈ మనుషులు ఇంతమంది ఉన్నారు, ట్రాఫిక్ అయితే చాలా చాలా ఉంటది. చాలా డిఫరెంట్ గా ఉంది. మళ్ళా రోడ్ మీద ఆవులు, కుక్కలు, కోతులు అన్ని చూస్తే అదే చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. ఫిన్లాండ్ అంటే అంత చాలా అదే ఎలా అనాలి, అదే డిసిప్లిన్ గా ఉంటుంది అక్కడ. అదే ఇంట్రెస్టింగ్ గా పెద్దగా ఏం జరగవు, అన్ని అదే అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం ఉంటాయి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే నాకు మంచిగా అలా ఇక్కడ వచ్చాక సార్ తోని ఇలా ఉండడం వల్ల అసలు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు ఇప్పుడు? ఫిన్లాండా లేకపోతే తెలుగు? సార్ తోని ఎక్కువ మీరు ఎక్కువగా తెలుగులోనే మాట్లాడతాము. ఎక్కువ తెలుగులో. ఆయనకి అంతగా మా ఫినిష్ భాష రాదు. ఫినిష్ భాష నేర్పియాలనుకోలేరా మేడం మీరు? నేర్పిద్దాం అనుకున్నాను, కొంచెం నేర్పించాను. కానీ అదే మేము ఇక్కడ ఉంటే ఇంకా ఇక్కడ భాషే మాట్లాడతాము. ఇక్కడ ఉండి ఉంటే అక్కడ భాష మాట్లాడేవాళ్ళం. మీకు ఎప్పుడన్నా అనిపించిందా నేను ఫిన్లాండ్ లోనే సెటిల్ అవుతే బాగుండు అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? నాకు అంతగా అనిపించలేదు యాక్చువల్లీ. అనిపించలేదు. అదే అక్కడ కొన్ని బాగుంటాయి. అంటే ఇలా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఈ అడవిలు నేను చెప్పాను కదా, అదే అడవిలు, చెరువులు అలాంటివి ఎక్కువ ఉంటాయి. అక్కడ సమ్మర్ లో అడవిలో తిరగడం చాలా బాగుంటుంది. చాలా అలాంటివి మిస్ అవుతాను. లేకపోతే ఇక్కడ అయితే ఇప్పుడు మా బిజినెస్ లు ఉన్నాయి. బిజినెస్ లు ఇక్కడ అదే కొంచెం మంచి రకంగా మనం నడుపుతున్నాం. అక్కడ డెవలప్మెంట్ బాగా అవుతుంది. అక్కడ అయితే కొంచెం ఎన్వైరన్మెంట్ వేరే ఉంటుంది, డైనామిక్ ఎన్వైరన్మెంట్ ఉండదు. ఇక్కడ అది చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం ఇక్కడ. అంటే మీ బిజినెస్ మేడం మొత్తం? అంటే నేను మా ఆయన ఒక బిజినెస్ సెటప్ చేసాము. అది మురికి నీళ్ళకి సంబంధించిన బిజినెస్. మురికి నీళ్ళకి సంబంధించి అంటే ఎలా ఉంటది మేడం ఆ బిజినెస్ అనేది? ఏంది అసలు? అంటే మేము స్వీడన్ నుంచి ఒక టెక్నాలజీ ఇంపోర్ట్ చేస్తాము. ఆ టెక్నాలజీ వల్ల ఇప్పుడు మామూలుగా మీరు మురికి నీళ్ళు అనుకుంటే అది అదే స్లడ్జ్ లాగా ఉంటుంది, అన్ని అదే సాలిడ్ లిక్విడ్ అన్ని కలిసిపోతాయి, స్మెల్ ఉంటుంది, బాగుండదు. అండ్ మేము తెచ్చే టెక్నాలజీ వల్ల దాంట్లో ఆ సాలిడ్ ని మేము వెంటనే తీసేస్తాం. అది స్లడ్జ్ అయ్యే ముందు మేము సాలిడ్ ని ఒక చేంబర్ లో పెడతాము, అది దాంట్లో ఎండిపోతుంది. అక్కడ అసలు వాసన లేకుండా, ఏం ఈగలు లేకుండా నీట్ గా ఉంటుంది. అది ఒక మాన్యూర్ లాగా అయిపోతుంది, ఒక డ్రై పౌడర్ లాగా అయిపోతుంది. ఆ తర్వాత ఆ లిక్విడ్ ని మేము పక్క నుంచి తీసి దాన్ని ఒక లైట్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఏదో ప్రాసెసెస్ ఉంటాయి, ఏరియేషన్లు, ఫిల్ట్రేషన్లు. మామూలు స్వీట్ ట్రీట్మెంట్ కంటే మా ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది, పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. సో అలా మేము ఇప్పుడు కేరళ నుంచి లదాఖ్ వరకు కస్టమర్స్ కి చేస్తున్నాము. ఇండియన్ ఆర్మీ, సన్ ఫార్మా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటర్ డ్రింకింగ్ వాటర్ అవుతాయా మళ్ళీ? డ్రింకింగ్ క్వాలిటీ వరకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డ్రింకింగ్ చేయొచ్చు వాటర్ అయితే? డ్రింకింగ్ చేయొచ్చు, మా కస్టమర్లు కొంతమంది చేస్తున్నారు అయితే వాటర్. ఆ బిజినెస్ అనేది మీ ఇద్దరు చూసుకుంటున్నారు మేడం? సార్ మీరు ఇద్దరు చూసుకుంటారా? మేము చూసుకుంటాము. ఇంకా అదే మా బిజినెస్ లో ఇంకొంతమంది ఉన్నారు, మేనేజ్మెంట్ లో ఉన్నారు, ఓనర్షిప్ లో కూడా ఇప్పుడు వచ్చారు. మొత్తం ఒక 30 మంది ఉన్నాం. మేడం మీరు ఇంతవరకు సార్ నేమ్ చెప్పలేరు. సార్ నేమ్ ప్రదీప్. ఓకే. కిడ్స్ మేడం మీకు? 4 ఉన్నారు. 4 కిడ్స్ ఉన్నారు, అందరు స్టడింగ్? అదే మా చిన్న పాపని ఇంకా స్కూల్లో వేయలేదు. దానికి 3 years. తనకి 3 years. ఓకే మేడం, మీకు తెలంగాణలోకి వచ్చాక తెలుగు చూస్తున్నారు, ఇక్కడ వచ్చినాక మీకు ఏ సాంప్రదాయం అన్నట్టు? మనకి ఇప్పుడు తెలంగాణలో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, కొన్ని ఫెస్టివల్స్ ఏది ఎక్కువ నచ్చాయి అన్నట్టు మీకు? అంటే ఫెస్టివల్స్ లో నాకు దీపావళి చాలా నచ్చుతుంది. దీపావళి ఇంకా అదే మా ఇంట్లో ఈ బతుకమ్మ ఫెస్టివల్ చేయరు, కానీ అదే నేను ఆ పూలు అన్ని చూసాను, అవి చాలా బాగుంటాయి. మీరు చేయరు కానీ మీరు చూసారు? నేను చూసాను. ఎప్పుడైనా ఆడారా బతుకమ్మ? ఆడలేదు. ఎప్పుడైనా ఆడాలి అని అనిపించిందా మీకు? ఎప్పుడైనా ఈ సాంప్రదాయం ఇది కూడా నేను నేర్చుకోవాలి అని అనిపించిందా మీకు? అంటే ఇక్కడ అదే మా ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా వాళ్ళు పిలుస్తారు నన్ను, నేను వెళ్ళి చూసాను. సో అలా నాకు చూడడంతో సరిపోతుంది, మంచిగా అనిపిస్తుంది. అయితే దీపావళి అండ్ బతుకమ్మ ఫెస్టివల్ మీకు నచ్చుతాయి అన్నట్టు? ఎక్కువ నచ్చుతాయి. అయితే మీరు బోనాలు విన్నారా మేడం? బోనాలని విన్నారు, చూసారా? చూసాను. ఇక్కడ ఏరియాలో చూసారా? ఇక్కడ ఏరియాలో చూసాను. ఎలా అనిపించింది మేడం ఇక్కడ తెలంగాణ సాంప్రదాయం? ఇక్కడ అంటే ఇక్కడ చాలా అన్ని చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. అదే మంచి డెకరేషన్స్ చేసి, మంచి మంచి చీరలు కట్టుకుని, జుట్టుకి పూలు పెట్టుకుని, జ్యువెలరీ వేసుకుని ఉంటారు. సో అదంతా చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది.
అయితే మీకు ఇక్కడ హైదరాబాదీ స్టైల్లో ఫుడ్ ఎక్కువ ఏది నచ్చుతుంది మేడం మీకు? అంటే హైదరాబాద్ స్టైల్ అని చెప్పలేము కానీ మా ఇంట్లో అంటే మా ఆమె పెట్టిన అరటికాయ చిక్కుడుకాయ కూర ఇంకా గోంగూర పచ్చడి అది మాత్రం నాకు చాలా ఇష్టం. ఇంకా అలా చుక్క కూర పులుసు అలాంటివి నచ్చుతాయి నాకు. మీరు కుకింగ్ చేస్తారా మేడం? నేను కుకింగ్ కూడా చేస్తాను. యాక్చువల్లీ వంట మనిషి ఉంది కానీ ఆమె లేనప్పుడు నేనే చేస్తాను. కుకింగ్ ఫిన్లాండ్ మేడం ఫుడ్ లేకపోతే తెలంగాణ ఫుడ్? ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు మేడం. మీ కిడ్స్ కి తెలుగు మాట్లాడడం వచ్చా మేడం? వాళ్ళకి కూడా వచ్చు తెలుగు. ఫినిష్ లాంగ్వేజ్? వాళ్ళకి ఫినిష్ లాంగ్వేజ్ కూడా నేర్పించారు. ఒక ఆన్లైన్ స్కూల్లో వేసాను వాళ్ళని. సో ఒక 9 years ఫినిష్ లాంగ్వేజ్ ఆన్లైన్ స్కూలింగ్ చేశారు. వాళ్ళు మాట్లాడుతారు, రాస్తారు, చదువుతారు, అంతా మేనేజ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ లో, మీకు సమ్మర్ అక్కడ ఇష్టం అని చెప్పారు కదా, మీరు ఎప్పుడైనా వెళ్తున్నారా మేడం ఇప్పుడైతే విజిట్ చేయడానికి? అంటే మేము ఇక్కడ సమ్మర్ లో వెళ్తున్నాం. ఇక్కడ సమ్మర్ లో వెళ్తున్నారు? ఇక్కడ సమ్మర్ అంటే అక్కడ స్ప్రింగ్ టైం అవుతుంది. ఓకే. అప్పుడు అదే ఆ టైంలో ఈ చెట్లకి ఆకులు చిన్న చిన్నగా వస్తున్నాయి. సో కొంచెం ఈ మంచు వెళ్ళిపోతుంది. సో అలాంటి టైం అది కూడా బాగుంది. మేడం మీ పేరెంట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారా? వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తారు. 2 సంవత్సరాలకి ఒకసారి అలా. ఇక్కడ విజిట్ చేశారా మేడం? తెలంగాణ చూసారా మొత్తం? ఇక్కడ మొత్తం అంటే హైదరాబాద్ లో అన్ని చూసాము. ఇంకా ఈ నాగార్జున సాగర్ లో అలాంటి చూసారు, తిరిగాం. ఇప్పుడు నెక్స్ట్ వరంగల్ వెళ్ళాలి. అయితే ఫస్ట్ మీ పేరెంట్స్ మీ లవ్ ని యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ ఇండియాకి వద్దు అని అన్నారు కదా, ఇక్కడ బాగాలేదు అంటే, ఇక్కడ మొత్తం ఇట్లా ఉంటది బాగుండదు అంటే, ఎక్కువ గొడవలు కానీ అలాంటివి జరుగుతాయని చెప్పి మీ పేరెంట్స్ భయపెట్టారు. అయితే ఇప్పుడు మీ పేరెంట్స్ ఇప్పుడు ఇండియా విజిట్ చేసి, అది కూడా హైదరాబాద్ లో వచ్చి చూసారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళ అభిప్రాయం ఏంటి అన్నట్టు అసలు? అంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు. అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టున్నాను, అదే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చూస్తే మనం ఇవాళ ఇక్కడ ORR మీద డ్రైవింగ్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, మళ్ళా ఒక వారం రోజుల తర్వాత డ్రైవింగ్ చేస్తే ఒక 10 ఇళ్ళు 10 పెద్ద పెద్ద బిల్డింగ్స్ అదే ప్లేస్ లో వస్తాయి. మా పేరెంట్స్ కూడా అదే చూసారు, వాళ్ళు గమనించారు. ఇక్కడ అంటే ఈ ఎనర్జీ చాలా వేరే ఉంది, ఎనర్జీ బాగుంది, ఇక్కడ చాలా జరుగుతున్నాయి, డెవలప్మెంట్ చాలా మంచిగా ముందుకు వెళ్తుంది. వాళ్ళకి ఇప్పుడు అభిప్రాయం మొత్తం మారిపోయింది. అయితే మీ బామ్మగారు అన్న ఇక్కడ ఎవరన్నా చూసారా మేడం మీకు అక్కడ సైడ్ నుంచి, ఫిన్లాండ్ నుంచి వచ్చి మీ ఫ్రెండ్స్ గాని ఎవరన్నా? అదే మా పెళ్లికి మా తాతగారు వచ్చారు. అప్పుడు ఆయనకు ఆ టైంలో 86 సంవత్సరాలు. ఆ ఏజ్ లో వచ్చి చూసారు. మళ్ళా మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, మా పెద్ద నాన్న వచ్చారు. ఇక్కడ చూసాక ఎలా అనిపించింది మీకు? ఫిన్లాండ్ లో ఇక్కడ ఇలాంటివి డిఫరెంట్ వాళ్ళకి ఎలా అనిపించింది అన్నట్టు ఫస్ట్ ఫీలింగ్ ఎలా షేర్ చేశారు మీతోని? అందరికి చాలా మంచిగా అనిపించింది. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏదో చీరలు కొనుక్కోవడానికి, అలా ఇక్కడ షెర్వానీలు కొనుక్కోవడానికి వెళ్తే చాలా ఆశ్చర్యపోయారు. ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయి, ఈ షాప్లు మాత్రం అదే చాలా వేరే ఉన్నాయి. అంటే ఈ షాప్ లో మీరు చీరలు కొనుక్కోవడానికి వెళ్తే షాప్ లో కూర్చుంటారు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆ చీరలు అన్ని మీ ముందర పెడతారు, చూపిస్తారు. అలా ఫిన్లాండ్ షాప్లలో అసలు ఉండదు. సో ఎలా ఉంటది మేడం ఫిన్లాండ్ షాప్స్ లో, షాపింగ్స్ లో? అదే ఇక్కడ ఈ మామూలు ఇలా వెస్టర్న్ బట్టలు అమ్మే షాప్లలో ఎలా ఉందో అక్కడ కూడా అలా ఉంది. అంతే, జస్ట్ చూసుకోవాలి అంతే, వచ్చేసాలి అంతే. అయితే మేడం ఇక్కడికి వచ్చాక మీకు ఇప్పుడు పూజ అవన్నీ మీరు ఎలా అనేది అత్తగారే నేర్పించారు మొత్తం? మా అత్తగారు చూపించారు. ఇప్పుడు అదే మా ఆయన రోజు చేస్తారు. అంటే సార్ ది ఫస్ట్ ఎక్కడ మేడం మొత్తం? ఎక్కడ అసలు పుట్టి పెరిగింది మొత్తం ఎక్కడ సార్ అసలు? అదే సార్ ఇక్కడ హైదరాబాద్ లోనే పెరిగారు. వాళ్ళ మదర్ ఫాదర్ ఆంధ్ర సైడ్. ఆంధ్ర కానీ మొత్తం పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్. మనం ఇక్కడ హైదరాబాద్ లో వచ్చినాక మీకు ఇక్కడ చూసినాక ఇలా ఉండి ఎలా అనిపిస్తుంది అసలుకి? ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? మీరు ఎప్పుడన్నా మీ డ్రీమ్ ఉండేనా అసలుకి ఇట్లా వచ్చి నేను చిన్నప్పుడైనా అనుకుంటారు కదా, చిన్నప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా, నేను ఇలా కావాలి అలా కావాలి. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నేను ఇలా వచ్చి ఇక్కడ ఉంటాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు ఎప్పుడు కూడా ఇలాంటి ఐడియా చిన్నప్పుడు రాలేదు. ఇంకా నేను హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా మ్యూజిషియన్ అవుదామని అనుకున్నాను. మ్యూజిషియన్? అదే ఫిన్లాండ్ లో ఉండి అక్కడ మ్యూజిషియన్ లాగా పని చేద్దాం అనుకున్నాను. సో ఇంకా నేను మళ్ళా
ఇక్కడ చేరిపోయి ఈ స్వీట్స్ ట్రీట్మెంట్ చేస్తానని ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. అసలు తెలంగాణ అబ్బాయిని చేసుకోవడానికి ఊహించుకోకుండా వచ్చు, ఈ బిజినెస్ లో ఇలా ట్రీట్మెంట్ ఇలా డెవలప్మెంట్ అవుతారని కూడా మీరు అనుకోకుండొచ్చు. అనుకోలేదు, అసలు అనుకోలేదు. మేడం సినిమాలు చూస్తారా? సినిమాలు నేను చాలా తక్కువ చూస్తాను, చాలా తక్కువ. టైం దొరకట్లేదు. కిడ్స్ అండ్ బిజినెస్ ఫీల్డ్ లో ఉండడం వల్ల బిజినెస్ తో టైం సరిపోతుంది. ఏదైనా రీసెంట్లీ ఏ మూవీ చూసారు? చాలా మూవీస్ వచ్చినాయి మనకైతే. రీసెంట్ గా నేను ఏం చూడలేదు, ఎప్పుడో బాహుబలి చూసాను, చాలా ఇయర్స్ అయితే. ఇప్పుడైతే మొన్న సంక్రాంతి వస్తుంది అనే మంచి సినిమా వచ్చింది, చాలా బాగుంది సినిమా కూడా, చాలా టాక్ వచ్చింది. ఎన్ని సినిమాలు వస్తున్నాయి. హీరో నేమ్స్ తెలుసా మేడం? హీరో నేమ్స్ అయితే తెలుసు నాకు. ఎవరో తెలుసు మేడం? ప్రభాస్, అల్లు అర్జున్, నాగార్జున, నాగ చైతన్య, ఇంకా మహేష్ బాబు, వీళ్ళందరూ తెలుసు. పొలిటికల్ లీడర్స్ మేడం? పొలిటికల్ లీడర్స్ కూడా తెలుసు. నా ఫేవరెట్స్ అయితే మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇంకా ఇప్పుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ గారు అయితే ఐటీ మినిస్టర్, అప్పుడు డెవలప్మెంట్ కోసం మీ బిజినెస్ ఉపయోగపడచ్చు అలానే అనుకున్నాను. అలాగే కదా, అందుకే మీరు కేటీఆర్ అనేది అంటున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మేడం ఇంకా విషయాలు ఏంటంటే, మీకు సింగింగ్ ఇష్టం అని చెప్పారు కదా, మ్యూజిషియన్ అని అన్నారు కదా, ఒక్క పాట మీ ఫిన్లాండ్ లో అయినా సరే, ఏ లాంగ్వేజ్ లో అయినా సరే, ఏదైనా. ఓకే, నేను మా ఫిన్లాండ్ పాట ఒకటి పాడతాను. ఫిన్లాండ్ పాటని వాడండి. ఓకే. Täällä pohjan tähden alla murheita on laulajalla. Täällä kuumottava on niin salaperäinen. Täällä pohjan tähden alla hiipi sielun asti halla. Ja tunteet tappamalla rikki repii sydämen. Ja alla pohjan tähden minä tulen, minä lähden. Ja vain pohjan tähden nähden itken vuokses kyynelen. మేడం మాకైతే ఏమీ అర్థం కాలేదు, కానీ పాటనైతే వాడారని అర్థమైంది. మాకు రాదు కాబట్టి ఫినిష్ లాంగ్వేజ్ మాకైతే ఏమీ అర్థం కాలేదు. అంటే ఈ మీనింగ్ ఏంది మేడం? సాంగ్ మీనింగ్ ఏంది? అంటే ఇది కొంచెం మా ఫిన్లాండ్ లో ఎలా ఉందో, మేము అదే నక్షత్రాలు ఉంటాయి, ఒక స్పెషల్ నక్షత్రం ఉంటుంది అక్కడ కనిపిస్తుంది. సో దాని కింద మనం ఎలా బతుకుతున్నామో, ఆ ఫిన్లాండ్ లో ఎంత చల్లగా ఉందో అలా, దాని గురించి ఆ పాట. ఓకే, ఇది క్లారిటీ వచ్చేసింది అన్నాడు. అయితే ఇప్పుడు ఫిన్లాండ్ లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి మేడం? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి. మీకు వెళ్ళాలని అనిపిస్తుంది అప్పుడు? క్రిస్మస్ టైంలో నాకు వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఒక నెల, డిసెంబర్ నెల అంతా ఒక పెద్ద క్రిస్మస్ సెలబ్రేషన్. అంటే ఈ డిసెంబర్ లో ఇప్పుడు మీరు స్కూల్ అనుకున్నా, మీ వర్క్ ప్లేస్ అనుకున్నా, అందరూ చిన్న చిన్న క్రిస్మస్ పార్టీలు చేస్తున్నారు. మళ్ళా ప్రతి చోట క్రిస్మస్ మ్యూజిక్ వేస్తారు. ఆ తర్వాత ఈ క్రిస్మస్ పాటలు కూడా చాలా పాడతారు. ఇలా క్రిస్మస్ కి ముందు ఖచ్చితంగా ఒకసారి అయినా వెళ్ళి ఎక్కడైనా ఆ పాటలు పాడాలి. మళ్ళీ క్రిస్మస్ బేకింగ్స్ ఉంటాయి, జింజర్ బ్రెడ్ అన్నది ఉంటుంది, కొంత పేస్ట్రీస్ ఉంటాయి, కేక్లు ఉంటాయి, చాలా స్పెషల్ ఉంటుంది. లైట్స్ పెడతారు, మంచి డెకరేషన్ చేస్తారు. అక్కడ అట్మాస్ఫియర్, క్రిస్మస్ అట్మాస్ఫియర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అక్కడ బాగుంటుంది. వెళ్ళారా మేడం మ్యారేజ్ అయ్యాక? మీరు ఎప్పుడైనా? మ్యారేజ్ అయ్యాక 2-3 సార్లు వెళ్ళాను. 2-3 సార్లు వెళ్ళారు. అయితే ఇప్పుడు మీకు ఫిన్లాండ్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వస్తుందా మేడం? ఆ ఫుడ్ కూడా ప్రిపేర్ చేయడానికి వస్తుంది, కానీ అక్కడ ఎక్కువ నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ అంటే మా ఇంట్లో నాన్ వెజ్ తినరు. ఓకే, అందుకు ఇక్కడ మళ్ళా ఆ ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఏదో ఇంప్రవైజ్ చేసి వెజ్ వర్షన్ చేయాలి. బేకింగ్ అయితే చేస్తాను నేను. బేకింగ్ చేస్తారు అక్కడ? బేకింగ్స్ చాలా బాగుంటాయి, బ్రెడ్స్, బన్స్, పేస్ట్రీస్ చాలా చాలా రకాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ ఫుడ్ బాగుందా మేడం? అక్కడ ఫుడ్ బాగుందా? అంటే ఇక్కడ ఫుడ్ బాగుంది, ఎందుకంటే ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ప్రతిసారి మనం తినడానికి వెళ్తే ఒక కూర ఉంటుంది, పప్పు ఉంటుంది, పెరుగు ఉంటుంది. మనం న్యూట్రిషన్ అనుకుంటే కూడా అన్ని మనకి కావాల్సినవి అన్ని దాంట్లో వస్తాయి. అక్కడ ట్రెడిషనల్ గా కొంచెం అంత అవేర్నెస్ లేదు, అన్ని వెరైటీస్ కూడా లేవు. అదే అక్కడ అదే కూరలు ఏం పెరగవు పెద్దగా. సో అక్కడ అది ఆ కల్చర్ వేరు. ఇంకా అక్కడ పచ్చిమిర్చి ఉండదు, అక్కడ ఈ మసాలాలు కూడా ఎక్కువ ఉండవు. సో ఇక్కడ అదే టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. ఇక్కడ బాగుంది ఫుడ్. ఇక్కడ బాగుంది ఫుడ్.
అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మేము విన్నాం ఒక మీ ఇంటర్వ్యూలో ఒక విన్నాం ఏంటంటే ఇక్కడ ఏ మూవీ షూటింగ్ అయింది మేడం? ఇక్కడ హిట్ మూవీ షూటింగ్ అయింది. హిట్ మూవీ షూటింగ్ అయింది. అంటే ఎవరు సంప్రదించారు మేడం ఫస్ట్ మిమ్మల్ని వచ్చి? డైరెక్టర్ ఆర్ హీరో ఎవరు వచ్చారు? అదే డైరెక్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇక్కడ రోడ్ మీద నుంచి మా ఇల్లు కనబడిందిట. అదే కొంచెం ఏదో డిఫరెంట్ గా ఉంది, బాగుండొచ్చు అని వాళ్ళు లోపలికి వచ్చారు. సో ఇక్కడ ఫోటోలు తీసి ఆ తర్వాత వాళ్ళు అక్కడ డైరెక్టర్ కి చూపించారు. డైరెక్టర్ కి నచ్చితే ఆ తర్వాత ఇంకా వాళ్ళు అడిగారు ఇలా ఇక్కడ షూటింగ్ చేయొచ్చా అని. అప్పుడు అంటే ఎన్ని డేస్ చేశారు మేడం ఈ షూటింగ్ అనేది మీకు? సుమారుగా ఒక 10 రోజులు చేశారు. ఇక్కడ 10 రోజులు చేశారు. అయితే ఆ 10 రోజులు అంటే రెంట్ కి ఇచ్చారా మేడం, ఎలా అన్నట్టు? అంటే ఇక్కడ మాకు చాలా రూమ్లు ఉన్నాయి, మేము మా రూమ్లలో ఉన్నాము. సినిమా వాళ్ళు ఇక్కడ మొత్తం ఎన్ని డేస్ షూటింగ్ అయింది మేడం మొత్తం? అదే 10 days షూటింగ్. 10 days షూటింగ్. 10 days మొత్తం ఇక్కడనే ఉన్నారు హీరో హీరోయిన్ అందరూ? హీరోయిన్ మేబీ ఒక 2 రోజులు వచ్చింది, హీరో మాత్రం రోజు వచ్చారు. మీ ఇల్లే మీకు షూటింగ్ ఇస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉండే అసలు? అంటే చాలా, అది కూడా అదే నేను ఫిన్లాండ్ లో ఉంటే ఎప్పుడు జరిగేది కాదు. సో అలా నాకు చాలా మంచిగా అనిపించింది. మా ఫిన్లాండ్ వాళ్ళకి కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉండింది, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. అప్పుడు చూసి ఇక చాలా సంతోషం అనిపించింది. సంతోషం అనిపించింది. ఆ హిట్ మూవీ చూసారా మేడం? నేను అది కూడా చూడలేదు. మీ ఇంట్లో షూటింగ్ అయింది, అది కూడా చూడలేదు. ఎప్పుడైనా చూడాలని అనుకుంటున్నారా మేడం? ఇంత ముందు అది అట్లీస్ట్ మీ ఇల్లు మళ్ళీ మీ టీవీలో చూడాలి అని సినిమాలో చూడాలని అనిపిస్తలేదా? అంటే నాకు టైం ఉంటే రిటైర్మెంట్ లో చూస్తానని ప్లాన్ చేశాను. చూసాను. అది చాలా లాంగ్ మేడం, అసలు ఇంకా లాంగ్, చాలా లాంగ్. అసలు రిటైర్ అంటే అది ఇప్పుడు కాదు అసలు రిటైర్మెంట్ అంటే మనకి. మేడం ఇప్పుడు మీరు అంటే దసరా దీపావళి ఫెస్టివల్స్ బాగా జరుపుకుంటారని చెప్పారు. అంటే బతుకమ్మ ఇష్టం, దీపావళి చేసుకుంటారని చెప్పారు. అంటే దీపావళికి ఎలా సెలబ్రేట్ చేశారు మేడం ఇంట్లో మొత్తం? అంటే మా ఇంట్లో మామూలుగా ఈ టపకాయలు మా ఆయన చాలా తెస్తారు, ఆయనకి చాలా ఇష్టం. అదే మార్కెట్ లో అన్నింట్లో పెద్ద పెద్దవి తెస్తారు ఆయన. ఇంకా అదే మా అత్తగారు పూజలు చేసేది, లక్ష్మీ పూజ, ఇంకేం అదే స్వీట్లు ఉంటాయి. మీ ఆంధ్ర కల్చర్ లో అంటే ఆంధ్ర సైడ్ కదా అయితే సంక్రాంతికి తెలుసా మేడం? సంక్రాంతి పండుగ? సంక్రాంతి కూడా తెలుసు. కైట్స్ చాలా బాగా ఎగరేస్తారు. అయితే సంక్రాంతికి మీ ఆంధ్ర సైడ్ మొత్తం బొమ్మల కొలువులు పెడతారని అంటారు. చూసారా మేడం? చూసాను. చూసారు, చుట్టాలు పెడతారు. మీరు మీ చుట్టాలని చూసినప్పుడు ఎలా అనిపించింది మేడం? మీ చుట్టాలు మీతో ఎలా ఉంటారు? అందరూ చాలా బాగుంటారు, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా చూసుకుంటున్నారు. అయితే మేడం ఫిన్లాండ్ లో క్రిస్మస్ గురించి చాలా బాగా చెప్తున్నారు కదా. అయితే క్రిస్మస్ అనేది మీ అక్కడ బయట అవుట్ కంట్రీస్ లోనే బాగా జరుగుతాయి, ఎందుకు అలా? అంటే అక్కడ చాలా చాలా సంవత్సరాల నుంచి అది సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ మా ఫిన్లాండ్ లో ఇంకొక స్పెషాలిటీ ఉంది. అంటే మీకు శాంటా క్లాస్ తెలుసు కదా? తెలుసు. ఫిన్లాండ్ అంటే అదే శాంటా క్లాస్ అంటే ఫిన్లాండ్ లోనే ఉంటాడు. సో ఫిన్లాండ్ లో లాప్లాండ్ అన్న ప్లేస్ ఉంటుంది. సో అక్కడ శాంటా క్లాస్ ఇల్లు ఉంది. రెయిన్డియర్స్ ఉంటాయి కదా, అవి కూడా అక్కడ ఉంటాయి. మంచు చాలా ఉంటుంది. నోర్దర్న్ లైట్స్ అన్నవి ఉంటాయి. అదే మనకి ఆకాశంలో ఇలా గ్రీన్ కలర్, రెడ్ కలర్ అదంతా కనిపిస్తుంది. సో అది అక్కడ మీరు ఎవరైనా ఫిన్లాండ్ విజిట్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. అయితే ఫిన్లాండ్ వీసా రావడం కష్టం అని చెప్పారు మేడం మీరు. ఇప్పుడే మళ్ళీ మేము ఫిన్లాండ్ వీసా కోసం మేము ఎంత కష్టపడాలో చెప్పండి. ఇప్పుడు విజిట్ చేయమని చెప్తున్నారు, ఎలా వెళ్ళాలి చెప్పండి? అదే వీసా అప్లికేషన్ పెట్టాలి. అప్పుడు మీరు చెప్పాలి, అదే మేము ఇలా ఈ ఫిన్లాండ్ ఉమెన్ రైట్ అని చూసాము, ఆ ఫిన్లాండ్ ఉమెన్ రైట్ ఇలా వెళ్ళమంది, అక్కడ ఇవి ఇది అది అంతా ఉందని చెప్పారు. సో అది మీరు చెప్తే అదే అప్పుడు వాళ్ళు కొంచెం వీసాలు కూడా ఈజీగా ఇస్తారు. అయితే మీ పేరు చెప్తే మాకు ఫిన్లాండ్ కి వీసా ఈజీగా వస్తుంది. అదే నా పేరు చెప్పండి, వేరే రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి కానీ నా పేరు చెప్తే అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది. మేడం ఫిన్లాండ్ ఉమెన్ రైతా గారు అనేది తెలిసింది. అయితే అసలు యాక్చువల్గా మీ సర్నేమ్ ఏంటి మేడం? మా సర్నేమ్ ఇప్పుడు మోచెర్ల. అక్కడ మేడం? అక్కడ లౌరిలా. మేడం కొంచెం ఫినిష్ లాంగ్వేజ్ లో ఎలా ఉన్నారని చెప్తారా? మితాకూలు అంటే ఎలా ఉన్నారా అంతే. ఏ లాంగ్వేజ్ ఈజీ మేడం? ఫినిష్ నేర్చుకోవడం ఈజీయా, తెలుగు నేర్చుకోవడం? అంటే ఫినిష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ మీరు రెండు కంపేర్ చేస్తే చాలా సిమిలారిటీస్ ఉంటాయి. నేను ఫినిష్ దాన్ని కాబట్టి నాకు తెలుగు నేర్చుకోవడం ఈజీ అనిపించింది. మీకు కూడా మా ఫినిష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంత కష్టంగా అనిపించదు.
అయితే సార్ ఇంకా నేర్చుకోలేరు అంటున్నారు, అంటే స్టఫ్ ఉండడం వల్లనే సార్ నేర్చుకోకుండా వచ్చు కదా మేడం. అదే సార్కి ఉపయోగం ఉంటే అప్పుడు నేర్చుకుంటారు. సార్కి ఉపయోగం ఉంటే నేర్చుకుంటారు. అయితే మేము ఇప్పుడు ఫిన్లాండ్ కి వెళ్ళమని చెప్తున్నారు, క్రిస్మస్ కి ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. అయితే ఫిన్లాండ్ కి వెళ్ళే వాళ్ళు మరి ఎలా ఏ లాంగ్వేజ్ ఎక్కువ, అంటే ఇంగ్లీష్ అక్కడ ఇంగ్లీష్ లో మేనేజ్ చేయొచ్చు. ఇంగ్లీష్ లో మేనేజ్ చేయొచ్చు. మేడం మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు 7 వచ్చు. 7 లాంగ్వేజెస్ చెప్తారా మేడం? ఇవి ఒకటి అదే మా ఫినిష్ మదర్ టంగ్, ఆ తర్వాత ఇంగ్లీష్, జర్మన్, స్వీడిష్, కొంచెం రష్యన్, ఆ తర్వాత తెలుగు వచ్చు అండ్ హిందీ. కొంచెం లాంగ్వేజ్ ఏమన్నారు మేడం? స్వీడిష్ తర్వాత కొంచెం రష్యన్ లాంగ్వేజ్ అది. మేడం మనకి మన హైదరాబాద్ లో క్రికెటర్స్ ఎవరు ఇష్టం మేడం అసలు? నేను క్రికెట్ కూడా అంతగా చూడను, టీమ్స్ పేర్లు తెలుసు. కొంతమంది ఇలా ఫేమస్ క్రికెటర్స్ పేర్లు మన విరాట్ కోహ్లీ లాంటివి అవి తెలుసు నాకు, కానీ ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ గా ఎవరెవరు ఉన్నారో నాకు అంతగా ఐడియా లేదు. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా బాగా అసలు థ్యాంక్ యూ. మాకు మీ విలువైన సమయాన్ని ఇచ్చి మాకు ఇంటర్వ్యూ అడగంగానే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మోస్ట్ వెల్కమ్.